నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక భేటీ ముస్లిం గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించనున్న సభ జీఎస్టీ బిల్లుపైన చర్చ ప్రత్యేక సమావేశాలకు అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు రిజర్వేషన్ల పెంపు బిల్లు అడ్డుకుంటామన్న భాజపా రేపు జిల్లా కేంద్రాల్లో నిరసనలు ఎంపీ శివప్రసాద్ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై మండిపాటు వేటు వేసే యోచన తెలంగాణలో నేడు ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల కొత్త జిల్లాల వారీగా ప్రకటించనున్న కడియం శ్రీహరి అన్ని రాష్ట్రాల్లో విజయం సాధిస్తేనే పార్టీకి స్వర్ణయుగం పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం శిఖరాగ్రం చేరే వరకు నిశ్చింత వద్దని వ్యాఖ్య సిరియాలో దుండగుల మారణ హోమం షియాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి 100 మందికి పైగా మృతి ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు వరుసగా రెండో విజయం పంజాబ్ పై అలవోకగా గెలుపు ఈడెన్లో సన్ రైజర్స్ కు మళ్లీ నిరాశ తెలంగాణలో రిజర్వేషన్ల మొత్తాన్ని 62% పెంచేందుకు తెరాస సర్కార్ సర్వం సిద్దం చేసింది. ఇవాళ నిర్వహించే శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల చట్టాన్ని ప్రవేశపెట్టనుంది. బీసీ ఈ విభాగంలో ముస్లింలకు 12%, గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడానికి అధికార పార్టీ పక్కా వ్యూహం సిద్దం చేసింది. రిజర్వేషన్ల పెంపునకుద్దేశించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ చట్టం 2017 బిల్లును తెరాస సర్కార్ ఇవాళ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదా ప్రతులను కొందరు సభ్యులు కొన్ని పార్టీలకు శనివారం అందించారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో గిరిజనులు, ముస్లింల జనాభా శాతం పెరిగినందున ఆయా వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించినట్లు తెరాస ప్రభుత్వం పేర్కొంది. 2000 సంవత్సరంలో చేసిన 81వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005లో చేసిన 93వ రాజ్యాంగ సవరణ చట్టం సహా 1993లో ఇందిరా సహానీ కేసుతో పాటు ఎం నాగరాజు, అశోక్ కుమార్ ఠాకూర్ కేసుల్లో సుప్రీంకోర్టిచ్చిన తీర్పులు రిజర్వేషన్ల పెంపునకు అవకాశం కల్పిస్తున్నాయని సర్కార్ వివరించింది. వీటన్నిటి దృష్ట్యా రాష్ట్రంలో బీసీఈ కేటగిరీలో ఉన్న ముస్లింలతో పాటు గిరిజనులకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు పెంచేందుకు చర్యలు ప్రారంభించామని, ఇందుకోసం విశ్రాంత ఐఏఎస్ అధికారులు సుధీర్, చెల్లప్ప నేతృత్వంలో కమిటీలు వేసినట్లు తెలిపింది. గిరిజనుల రిజర్వేషన్లు 6% నుంచి 9.08% పెంచాలని చెల్లప్ప కమిషన్ సిఫారసు చేసిందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 12.68% ఉన్న ముస్లింల స్థితిగతులపై సుధీర్ కమిషన్ ఇచ్చిన నివేదికను బీసీ కమిషన్ పరిశీలనకు పంపినట్లు పేర్కొంది. అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన బీసీ కమిషన్ ముస్లింలలో ఉన్న వెనుకబాటుతనాన్ని గుర్తించిందని, బీసీఈ కేటగిరీలో ప్రస్తుతం ఆ వర్గాలకు అందుతున్న రిజర్వేషన్లను మరో 6% పెంచాలని సూచించిందని సర్కారు వెల్లడించింది. బీసీఈ కేటగిరీ కింద ప్రస్తుతం ఉన్న 4% రిజర్వేషన్లను 12%కి, గిరిజనులకు అమలవుతున్న 6% రిజర్వేషన్లను 10%కి పెంచాలని నిర్ణయించినట్లు బిల్లు ముసాయిదా ప్రతుల్లో పేర్కొంది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం తెలంగాణలో బలహీన వర్గాలకు 37% రిజర్వేషన్లుంటాయి. బీసీ ఏ గ్రూప్ వారికి 7%, బి గ్రూప్నకు 10%, సి గ్రూప్ వారికి 1% రిజర్వేషన్లు వర్తిస్తాయి. డి గ్రూప్కు 7%, ఈ గ్రూప్నకు 12% రిజర్వేషన్లు ఉంటాయి. దళితులకు ఉన్న 15% రిజర్వేషన్లు ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా ఉంటాయి. మొత్తం తెలంగాణలో రిజర్వేషన్ల శాతాన్ని 50 నుంచి 62కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసనసభ, మండలి ఆమోదం అనంతరం చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని, తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని కోరతామని తెలిపింది. అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేయడానికి తెరాస వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బిల్లును వ్యతిరేకిస్తున్న భాజపా సభ్యులు సభకు అడ్డు తగిలితే సస్పెన్షన్ అస్త్రాన్ని బయటకు తీయాలని భావిస్తోంది. కాంగ్రెస్, ఎంఐఎం నుంచి ఎలాంటి సమస్యలు ఉండవని భావిస్తున్న అధికార పార్టీ సునాయాసంగా బిల్లు ఆమోదం పొందుతుందని విశ్వాసంతో ఉంది.
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేసీఆర్ సర్కార్ ఇవాళ శాసనసభలో ప్రవేశపెడుతున్న బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భాజపా తెలిపింది. రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన కమలనాథులు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తామని ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని భువనేశ్వర్లో జరుగుతున్న భాజపా పదాధికారుల సమావేశం కూడా తీవ్రంగా ఆక్షేపించింది. తెరాస సర్కార్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించిన పదాధికారుల సభ రాజ్యాంగ విలువలకు పాతరేస్తోందని వ్యాఖ్యానించినట్లు తెలంగాణ భాజపా శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి తెలిపారు. బిల్లులో ఉన్న విషయాలపై ఇంతవరకు విపక్షాలకు ఏ విధమైన సమాచారం లేదని ఆయన అన్నారు. బీసీ కమిషన్ సిద్దిర్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఎక్కడెక్కడ వెళ్ళింది, ప్రజల అభిప్రాయం ఏ రకంగా సేకరించింది, ప్రజలు ఏం చెప్పారు, మరి బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన నివేదిక ఇచ్చింది, ఆ విషయంలో ఇంతవరకు రిపోర్ట్ లేదు. బిల్లు ఏం పెట్టబోతున్నారు, ఎంత పర్సెంటేజ్ పెట్టబోతున్నారో ప్రభుత్వం చెప్పలేదు. ఇది పూర్తిగా ఏకపక్షంగా నియంత్రిత ధోరణితో ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. ఎన్నిసార్లు హెచ్చరించినా మాట వినని తమ్ముళ్లపై కొరడా జొలిపించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఒకరిద్దరిపై వేటు వేసి కఠినంగా వ్యవహరిస్తే మిగిలిన వారు దారికొస్తారని అంచనా వేస్తున్నారు. ఎంపీ శివప్రసాద్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు ఇక ఉపేక్షించడం సబబు కాదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొందరు నేతలు పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న పరిణామాల పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. ఇలాంటి వారిని కట్టడి చేయడంతో పాటు కట్టుదాటే వారి పట్ల మరింత కఠినంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడిన ఆయన తన వైఖరిని స్పష్టం చేశారు. అలాగే సన్నిహితులతోనూ ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించారు. హెచ్చరించి వదిలేస్తే అలుసుగా తీసుకుంటున్నారని, ఒకరిద్దరిపై వేటు వేస్తేనే అంతా దారిలోకొస్తారని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత కొందరి ప్రవర్తనతో పాటు తాజాగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తీరు పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం ద్వారా శివప్రసాద్ పార్టీ పరువు తీశారని చంద్రబాబు మండిపడినట్లు తెలిసింది. ఆయనపై చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు. హథీరాంజీ బాబా మఠానికి చెందిన భూముల్ని చౌక ధరకు ఇవ్వాలని శివప్రసాద్ కోరుతున్నారని, అది పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమైనందున సాధ్యం కాదని స్పష్టం చేసిన విషయాన్ని మంత్రులతో చంద్రబాబు ప్రస్తావించారు. అందువల్లే శివప్రసాద్ ఇలా మాట్లాడారని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. శివప్రసాద్ చెప్పిన పని చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. వివాదాస్పద భూముల విషయంలో అనుకూలంగా వ్యవహరించలేదనే అక్కసుతో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా శివప్రసాద్ బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం ఉపేక్షించరానిదని చంద్రబాబు అన్నట్లు సమాచారం. పార్టీ నాయకుల్లో ఎవరికైనా భిన్నాభిప్రాయాలు, సమస్యలు సహజమని, అలాంటివన్నీ పార్టీ వేదికపైన లేదా నేరుగా అధిష్టానానికి చెప్పకుండా బహిరంగంగా మాట్లాడడం ఒకరిని చూసి మరొకరు అలవాటు చేసుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకరిద్దరిపైనైనా తక్షణ చర్యలు తీసుకుంటేనే తప్ప ఈ విధానం మారదన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులంతా కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తద్వారా 80% ప్రజలు తెలుగుదేశం వైపు మొగ్గేలా చూడాలన్నారు. ఇన్ఛార్జి మంత్రులను ఖరారు చేసే అంశంపైన ముఖ్యులతో చర్చించారు. కొందరిని జిల్లా ఇన్ఛార్జీలుగాను, మరికొందరిని లోక్సభ నియోజకవర్గ పరిధి ఇన్ఛార్జీలుగా నియమిస్తామని చెప్పారు. దళితులకు చంద్రబాబు సర్కార్ అన్యాయం చేస్తోందంటూ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి తప్పుబట్టారు. దళిత మహిళ ప్రతిభా భారతిని శాసనసభాపతిగా, లోక్సభాపతిగా బాలయోగిని, రాష్ట్రపతిగా దళిత వ్యక్తి నారాయణన్ను ఎన్నుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన తెలుగుదేశం ప్రభుత్వం తొలి నుంచి దళితుల అభివృద్ధికి పాటుపడుతోందని చెప్పారు. దళితుల నిధులు ఎక్కడా పక్కదారి పట్టలేదని స్పష్టం చేశారు. ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పలు సందర్భాల్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి యొక్క డబ్బులన్నీ కూడా, నిధులన్నీ కూడా డైవర్ట్ అవుతా ఉన్నాయి. ఈ రోజు ఒక్క రూపాయి కూడా దళితులకు సంబంధించినటువంటి డబ్బులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద పూర్తిగా వాళ్లకే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అపరిష్కృతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలకు ఏకీకృత విధానం అమలు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ నరసింహన్కు స్పష్టం చేయనుంది. విభజన సమస్యలపై ఈ నెల 17వ తేదీన గవర్నర్తో సమావేశం జరగనున్నందున దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం కొన్ని అంశాల్లో అసమంజస వాదన వినిపిస్తున్నందున ఏకీకృత విధానానికే పట్టుబట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన పరిష్కారంపై గవర్నర్తో జరిగే చర్చలో ప్రస్తావించాలని నిర్ణయించారు.
సీఎంతో జరిగిన భేటీలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాస్, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు పాల్గొన్నారు. గవర్నర్తో జరిగే భేటీలో వీరితో పాటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరు కానున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్ని ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. మార్చి నెలలో జరిగిన ఇంటర్ పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 9,76,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. కొత్త జిల్లాల వారీగా ఫలితాల్ని ప్రకటించనున్నారు. ఇంటర్ ఫలితాలు వెబ్సైట్లలో అందుబాటులో ఉండనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా విజయం సాధిస్తేనే భాజపాకు స్వర్ణయుగం వచ్చినట్లని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. భువనేశ్వర్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన అమిత్ షా పార్టీ శిఖరాగ్రానికి చేరలేదని, అప్పటి వరకు నిశ్చింత తగదని హెచ్చరించారు. ఈ సమావేశాలు నేటితో ముగియనుండగా రానున్న అసెంబ్లీ ఎన్నికలు, తూర్పు రాష్ట్రాల్లో పాగా వేయడంపై కమలదళం దృష్టి సారించింది. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో భాజపా సాధించిన విజయాలతో నిశ్చింత తగదని, పార్టీ ఇంకా శిఖరాగ్రం చేరుకోలేదని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ శ్రేణులను హెచ్చరించారు. శనివారం భువనేశ్వర్లో ప్రారంభమైన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆరంభ ఉపన్యాసం చేసిన అమిత్ షా దేశవ్యాప్తంగా పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా భాజపా విజయం సాధించినప్పుడే పార్టీకి స్వర్ణయుగం వచ్చినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశాల్లో తూర్పు, దక్షిణ భారతాల్లో పార్టీ విస్తరణపై కమలదళం దృష్టి పెట్టింది. రానున్న గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కోసం కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా 13 రాష్ట్రాలకు చెందిన భాజపా ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. తాను 95 రోజుల పాటు దేశమంతటా పర్యటించి పార్టీ శ్రేణులను కలవనున్నట్లు తెలిపిన అమిత్ షా సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు కూడా పార్టీ కోసం సమయం కేటాయించాలని కోరారు. అన్ని రాష్ట్రాల్లో భాజపా ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే పార్టీకి స్వర్ణయుగం వస్తుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలకు గాను 71 చోట్ల గెలిస్తే అది ఆకస్మిక పరిణామమని కొందరు అభివర్ణించారని, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో ప్రజలు హృదయపూర్వకంగా తమకు అందించిన విజయమని తేలిందన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలను కూడా ఓడించగలిగే శక్తి భాజపాకు ఉందని రుజువు చేసినట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి మోదీ చేపట్టిన పథకాలే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళానికి విజయాన్ని అందించాయన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్న భాజపా నేతలు దీనిపై సుప్రీం తీర్పు వెలువరిస్తే ప్రభావవంతంగా ఉంటుందన్నారు. కేరళ, పశ్చిమ బంగ, త్రిపుర రాష్ట్రాల్లో భాజపా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై హింసాత్మక ఘటనలు పెరిగాయని కమలనాథులు ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులను శాంతియుతంగా ఎదుర్కొని ఆయా రాష్ట్రాల్లో విజయఢంకా మోగిస్తామన్నారు. 2 అంకెల వృద్ధి రేటే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ తీసుకుంటున్న పటిష్టమైన చర్యలు, ముందస్తు వ్యూహాలు, ఆర్థిక క్రమశిక్షణ సత్ఫలితాలిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా వివిధ ప్రభుత్వ శాఖల ఆదాయంలో ఎక్కడా తగ్గుదల నమోదు కాలేదు. రద్దు అనంతరం స్వల్పంగా వివిధ రాబడులపై ప్రభావం పడినా మొదటి త్రైమాసానికి మాత్రం వృద్ధి రేటు నమోదవుతోంది. ప్రత్యేకించి గడిచిన ఆర్థిక సంవత్సరంలో పన్ను రూపేణా వివిధ ప్రభుత్వ శాఖలు ఆర్జించిన రెవెన్యూ 46,280 కోట్ల రూపాయలుగా నమోదైంది. వాణిజ్య పన్నుల శాఖ, ఆబ్కారీ శాఖ, మైనింగ్, రవాణా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల నుంచి భారీ స్థాయిలోనే ఆదాయం సమకూరుతోంది. మొత్తంగా 9.8% మేర ఆంధ్రప్రదేశ్లో వృద్ధి నమోదైంది. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం త్వరలోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం విడివిడిగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై ఈ మేర చర్చించినట్లు తెలిసింది. సభాపతితో జరిగిన సమావేశంలో పెండింగ్లో ఉన్న వివిధ అసెంబ్లీ కమిటీల నియామకం తదితర అంశాలు చర్చకొచ్చినట్లు సమాచారం. అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు కాబట్టి బులెటిన్ విడుదల చేసి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. 2 లేదా 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అంశంపై సభాపతి, ముఖ్యమంత్రి చర్చించుకున్నారు. అసెంబ్లీ భవనానికి అదనంగా 10,000 చదరపు అడుగుల స్థలం కావాలని సీఎంను స్పీకర్ కోడెల కోరినట్లు తెలిసింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల అన్నింట్లో బయోమెట్రిక్ హాజరు విధానం ప్రవేశపెట్టేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 5,000 బడుల్లో ఈ విధానం ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపిన కేంద్ర ప్రభుత్వం పరికరాలు కొనుగోలు చేసేందుకు 3 కోట్ల రూపాయల మంజూరుకు అంగీకరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లోపించడానికి విద్యార్థులు, ఉపాధ్యాయుల గైర్హాజరు కూడా ఒక కారణంగా పలు పరిశీలనల్లో స్పష్టమైంది. పిల్లల హాజరు శాతం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకంతో పాటు పలు కార్యక్రమాల్ని అమలు చేస్తున్నా
ఫలితం ఇవ్వటం లేదు. విద్యార్థులు గైర్హాజరైనప్పటికీ హాజరైనట్లు రికార్డుల్లో చూపించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలు సందర్భాల్లో బయటపడింది. కొందరు ఉపాధ్యాయులు తరచుగా పాఠశాలలకు గైర్హాజరవుతూ ఏదో ఒక రోజొచ్చి హాజరు పట్టీల్లో సంతకాలు చేసి వెళుతున్నట్లు గుర్తించారు. బయోమెట్రిక్ హాజరు విధానం ద్వారా వీటికి అడ్డుకట్ట వేయవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక్కో పాఠశాలలో ఒక బయోమెట్రిక్ యంత్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో యంత్రానికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 5 కోట్ల రూపాయలు అవసరమని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. అవసరమైన నిధుల్లో 60% అంటే 3 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో అదనపు ఆకర్షణ జతకానుంది. పర్యాటకులకు మరింత సౌకర్యంగా ఉండే అద్దాల రైలు నేటి నుంచి విశాఖ, అరకు మధ్య పరుగులు పెట్టనుంది. విస్టో డ్యాంగా పిలుస్తున్న ఈ బోగీల పైకప్పునకు కూడా అద్దాల్ని అమర్చారు. ఈ రైలును భువనేశ్వర్ నుంచి రైల్వే మంత్రి సురేష్ ప్రభు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. విశాఖ, అరకు మధ్య నడిచే ఈ రైలుకు 2 బోగీల్ని చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో డిజైన్ చేయించారు. మొత్తం 2 కోచ్లకు గాను ఒకటి పూర్తిగా సిద్దమై విశాఖ చేరుకోగా మరో బోగీ 20 రోజుల తర్వాత రానుంది. ఈ రైలును ప్రయాణికులకు ఎప్పుడు అనుమతిస్తారనేది త్వరలో వెల్లడిస్తారు. ఈ 2 బోగీలకు దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చయిందని అంచనా. జలసిరుల సంరక్షణే ధ్యేయంగా ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఈ మహాక్రతువులో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సమర్థ నీటి వినియోగంపై ప్రతినబూనుతున్నారు. జలమే జీవం అన్న నినాదంతో ఈటీవీ, ఈనాడు నిర్వహిస్తోన్న సుజలాం సుఫలాం కార్యక్రమాల్లో సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పితాని సత్యనారాయణ, జవహర్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొని జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి పాల్గొన్న ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు నీరు బంగారంతో సమానమని వ్యాఖ్యానించారు. పట్టణంలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని కాదు, మన పాత్ర ఏమిటి, మనమేం చేస్తున్నాం. రాజకీయాలు, అభిప్రాయ భేదాలు, కులాలు, మతాలు అయినా ఉంటాయి. ఇవన్నీ కూడా మానవ మనుగడ తర్వాతనే, మానవుడు కావాల్సిన కనీస అవసరాల తర్వాతనే ఇవన్నీ ఆలోచించాలి. బ్యాంకులో డబ్బులు ఉంటేనే మనం చెక్ ఇస్తే బ్యాంకులు డబ్బిస్తారు. బ్యాంకులు డబ్బులు లేకపోతే చెక్కులు ఇస్తే ఎవడిస్తారు డబ్బులు నీకు? అంటే వాన నీళ్ళని భూమిలో దాచి పెట్టుకుంటేనే అవసరం వచ్చినప్పుడు బోరేసినా బావిదేవుని నీళ్లు పడతాయి, లేకపోతే ఏం చూస్తాయి. తెలంగాణలోనూ సుజలాం సుఫలాం కార్యక్రమం ఉవ్వెత్తున జరుగుతోంది. సూర్యాపేటలో జరిగిన సదస్సుకు కలెక్టర్ సురేంద్రమోహన్ హాజరవగా జనగామలో నిర్వహించిన సదస్సులో తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్, ఎంపీ బోర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ మియాపూర్ మైత్రీనగర్ కాలనీలో జరిగిన సదస్సులో జల సంరక్షణపై స్థానికులు ప్రతిజ్ఞ చేయగా కూకట్పల్లి కేపీహెచ్బీలోని రవీంద్రభారతి స్కూల్ విద్యార్థులు అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరియాలో షియాలే లక్ష్యంగా శనివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ అనుకూల షియా వర్గ ప్రజల్ని ఉత్తర సిరియా నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తుండగా అలెప్పో రాష్ట్రంలోని అల్ రష్దీన్ ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. దుండగులు కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడి మారణహోమం సృష్టించారు. షియా పట్టణాలైన కఫ్రయా, ఫోయా నుంచి ప్రజల్ని అలెప్పీలోని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇటీవలే తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. అందుకు ప్రతిగా మాదయ, జబదాని ప్రాంతాల నుంచి తిరుగుబాటుదారుల కుటుంబాలు ఇడ్లిబ్ రాష్ట్రానికి వెళ్లేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సిరియన్లను బస్సులతో తరలిస్తుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. అమెరికా మద్దతుతో పోరాడుతున్న దళాలు ఇస్లామిక్ స్టేట్కు గట్టిగా పట్టున్న రాఖా దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. 2011లో సిరియాలో అంతర్యుద్దం మొదలయ్యాక ఇప్పటి వరకు 3,20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.